ఇదొచ్చేసి సాటర్‌డే మార్నింగ్ బ్లాగ్ అనమాట. సో, పొద్దున్నే సన్‌రైజ్ అయిపోయింది. సో, అప్పుడు లేచాము. ఇంకా తర్వాత అక్కడ అసోసియేషన్ వాళ్ళు లైక్ ఒక చెఫ్‌ని తీసుకొచ్చారనమాట మయూరి నుంచి. తనే ఇంకా అక్కడ వంటలు చేశారు. టీ పెట్టారు అండ్ అలాగే పొద్దున బోండాలు వేడివేడిగా అండ్ పొంగలి గూడా. పొంగలి విత్ సాంబారు. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే మంచిగా ఎంజాయ్ చేశాము. ఇంక బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పిల్లలకి కైట్స్ ఇచ్చారనమాట. సో, ఇంకా డే అంతా ఎగరేసుకోవడానికి. ఇంకా తర్వాత కూలీ డ్యామ్ అనేసి అక్కడ నుంచి నియర్ బై అనమాట. ఒక 40 మినిట్స్. సో, ఇది అమెరికాలోనే లార్జెస్ట్ డ్యాము. సో, చాలా పెద్దదనమాట. మొత్తం అవి 12 ఉంటాయన్నమాట. లైక్ వాటర్ పోసేటివి. అండ్ ఎలక్ట్రిసిటీ అంతా ఇక్కడ నుంచే సప్లై అయితదనమాట. సియాటల్ ఏరియా అటు అంతా. సో, ఈ ఏరియా వచ్చేసి బ్రిడ్జ్ మీద. సో, ఓన్లీ వెహికల్స్‌లోనే తీసుకొస్తారు. అక్కడున్న వాళ్ళు మొత్తం చెక్ చేసి. సో, అందరికీ అలో లేదు. టూర్స్ ఉంటాయన్నమాట. డైలీ టైమింగ్స్. సో, ఆ తర్వాత లేజర్ షో గూడా ఉంటది. నైట్‌లో అది 10:00కి. సో, రైడ్ గూడా బావుంది. అదొచ్చేసి కొలంబియా రివర్. సో, ఓవరాల్‌గా ఈ క్యాంపింగ్ పెట్టింది అమెరికన్ తెలంగాణ అసోసియేషను. అమెరికన్ తెలుగు అసోసియేషను. సో, ఆటా అంటారు. సో, మధ్యాహ్నం లంచ్‌కైతే ఎగ్, టమాటో కర్రీ అండ్ చికెన్ కర్రీ, బగారా రైస్ అది పెట్టారు. అండ్ డబుల్ కా మీఠా స్వీట్. సో, ఆ తర్వాత మళ్ళీ బోట్ రైడ్‌కెళ్ళాం మేము. ఇదొచ్చేసి ఫ్యామిలీ బోట్ రైడ్. సో, ఓవరాల్‌గా ఎంజాయ్ చేసాం.